మనం ఆరాధించే యేసయ్య మనతో ఎలా మాట్లాడతాడంటే ఒక స్నేహితుని వలె మాట్లాడతాడు ఆయన. మనం మాట్లాడలే కానీ, మనం తిరిగి ఆయనను అడగాలే కానీ, ఆయన మనతో ఎలా మాట్లాడతాడంటే ఒక స్నేహితులు, ఇద్దరు స్నేహితులు ఒకరికొకరు ఎలా మనసు విప్పి మాట్లాడుకుంటారో ఆయన, మనం ఆరాధించే దేవుడు మనతో అలా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తారండి, నేను ఆరాధించే యేసయ్య మాట్లాడే దేవుడు. ఆయన నీతో మాట్లాడితేనే మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని వారు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడే కాదు, బయట స్వార్థకు వెళ్ళినా, ఎక్కడ ఏ పెట్రోల్ బంకులోనైనా, ఏ రైల్వే స్టేషన్ ఆ గేట్ దగ్గర అయినా సరే అక్కడ నిలబడి యేసు ప్రభు మాట్లాడే దేవుడండి. ఆయన మాట్లాడితే, ఆయన మీతో మాట్లాడితేనే ప్రభువుని నమ్ముకోండి అని వారు ప్రతిసారి చెప్తూ ఉంటారు. అవును, నిజమే. మనం ఆరాధించే యేసయ్య, మనం ఆరాధించే ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడతాడు. ఆయన ఎలా మాట్లాడతాడంటే తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, తన వాక్యము ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా.